సింపుల్ జావా ప్రాజెక్ట్లో ప్యాకేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాం. సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ కీవర్డ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని సజెషన్లు వస్తాయి. ప్యాకేజెస్, క్లాసెస్, ఇంటర్ఫేస్, ఏఎన్ఎం, రికార్డ్. ఇక్కడ ప్యాకేజ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అని వచ్చింది, సోర్స్ ఫోల్డర్ నేమ్ అని వచ్చింది. ఈ నేమ్ దగ్గర మీ ప్యాకేజ్ నేమ్ డిక్లేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ లోపల ప్యాకేజ్ లోపల క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం మన సింపుల్ జావా ప్రాజెక్ట్లో. ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్లో, ఈ డెమో ప్యాకేజ్లో క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేయండి, మళ్ళీ న్యూ. ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ ఉంది, క్లాస్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇట్లా ఒక పాపప్ వచ్చింది. ఇక్కడ నేము, మోడిఫైయర్స్, సోర్స్ ఫోల్డర్, ప్యాకేజ్. ఇక్కడ మన ప్యాకేజ్ నేమ్ ఉంది డెమో అనేది. ఇక్కడ మనం క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయండి. మనకి ఈ డెమో ప్యాకేజ్లో ఏ అనే క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనం క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు ప్యాకేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ అంతే, న్యూ కీవర్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ బి అని నేమ్ చేంజ్ చేశాను. మళ్ళీ ఫినిష్. నాకు ఇక్కడ 2 క్లాసెస్ క్రియేట్ అయ్యాయి. ఏ అనే క్లాసు, బి అనే క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.